మిమ్మల్ని ఇష్టపడే వారిని వాడుకోవద్దు. మీ అవసరం ఉన్న వారిని తప్పించుకుని తిరగవద్దు. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయవద్దు. మిమ్మల్ని గుర్తించుకునే వారిని మర్చిపోవద్దు. మీకు కోపం వచ్చినప్పుడు మీ మనసుతో పోరాడండి, మనిషితో కాదు. మీకు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడండి, కన్నీటితో కాదు. మనిషి నాలుక కంటే చెవులే గొప్పవి, ఎందుకంటే చెవులు తాము ఏమి విన్నా ఎవరికీ చెప్పవు, కానీ నాలుక అలా కాదు. తనకు తెలియనివి, విననివి కూడా ఇతరులకు చెబుతుంది. వివాహానికి మంచి ఉద్యోగం, ఆస్తి, అందం అన్నీ చూస్తారు, కాని మంచి మనసు ఉందా లేదా అని చూడరు. పెళ్లి చేసుకున్నవాడు మంచివాడు కాకపోతే అమ్మాయి లైఫ్లో నరకం అనుభవించాలి. పట్టుదల ఉంటే చాలు. ముళ్ళదార, రహదార అని చూడకు. ఏ దారి నుండి అయినా గమ్యం చేరవచ్చు. ఉదయించే సూర్యుణ్ణి ఆపడం ఎవరి తరమూ కాదు. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, మీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మానాన్నల్ని, అవసరానికి పనికిరావడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, ఇలా అందర్నీ వదులుకొని వెళ్తుంటే చివరకు ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. వివాహానికి ముందున్న ప్రేమ వివాహం తర్వాత కనిపించకపోవచ్చు. అలాగని ప్రేమ తగ్గిందని కాదు, ప్రేమతో కూడిన బాధ్యత పెరిగిందని. ఈ సొసైటీలో సున్నితంగా ఉంటే అస్సలు కుదరదు. నీతో ఎవరు ఎలా ఉంటే నీవు కూడా వాళ్లతో అలాగే ఉండాలి. లేకపోతే నిన్ను చేతకాని వాడిలా చూస్తారు. మనం కొన్ని పనులు తర్వాత చేద్దాంలే అని వదిలేస్తాం. చివరికి అవే సమస్యగా మారతాయి. ఒకసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలి అనిపించదు. తప్పు లేని చోట తలవంచకు. నమ్మకం లేని చోట వాదించకు. విలువలేని చోట అడుగుపెట్టకు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని, ఎవరినీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఏది ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో తోడు ఉండే ఒక బంధం ఉంటే చాలు. కాళ్లను తాకితే గాని ఆశీర్వాదం దొరకదు. తల వంచితే తప్పేం లేదు. మన అనుకున్నవాళ్ల దగ్గర ఉండాల్సింది మమకారం, అహంకారం కాదు. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసుని బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు. అవసరానికి మించి దగ్గర అయితే అవమానాలే మిగులుతాయి. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు, కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో, చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో. కొందరికి తాము చేసిన తప్పులకన్నా మరొకరి తప్పుల్ని చూపటంలో ఎక్కడలేని ఉత్సాహం, ఎందుకంటే వాళ్ల తప్పులు వాళ్లకి కనపడవు కనుక. ఒక్క చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. నీకు ఒక్కసారి ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. కోపంలో సమాధానం చెప్పకండి. సంతోషంలో వాగ్దానం చేయకండి. ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకండి. అవసరం లేని చోట అబద్ధం చెప్పకండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నీ మంచికే అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఎక్కడా దొరకదు. గుణం విషయంలో నీకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో నీకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే లైఫ్ సంతోషంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఒకరు నీకు దగ్గరవుతున్నారు అన్నా దూరమవుతున్నారు అన్నా కారణం నీ గుణం కాదు, నీ దగ్గర ఉండే ధనమే కారణం. నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవం. స్థానం నిలబడాలి, స్థాయి కనపడాలి. ఈ రెండూ ఉండాలంటే కష్టపడాలి. లైఫ్లో ఎవరూ ఎవరికీ శాశ్వతం కాదు. మనం ఉన్నంత కాలం ఎదుటివారికి పంచే ప్రేమాభిమానాలే శాశ్వతం. నాకు అన్నీ తెలుసు అని అహంకారంతో పొంగిపోకు. నీకు ఎన్ని తెలిసినా తెలుసుకోవలసింది ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుందని మరచిపోకు. ఆ భగవంతుడు నీకు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే అంతకంటే గొప్పది ఏదో ఇవ్వబోతున్నాడు అని అర్థం. నిన్ను ఎవరో గౌరవించడం లేదని బాధపడవద్దు. ఎందుకంటే బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. లైఫ్ కూడా అంతే. నవ్వు, కన్నీళ్లు ఎప్పుడూ కలిసిరావు, అవి రెండూ కలిసి వచ్చిన క్షణం లైఫ్లో అద్భుతమైన క్షణం. మీరు ధైర్యం చేయకపోతే మీ దరిద్రం దూరం కాదు, మీరు సాహసం చేయకపోతే మీకు సంతోషం సొంతం కాదు. అన్నం తినకుండా రోజంతా గడపొచ్చు, కాని ఆప్యాయత లేనిచోట అరగంట కూడా గడపలేము.
నలుగురికి సహాయం చేసే గుణం మీలో ఉంటే మీరు ఏ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు నమ్మిన దేవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికొస్తాడు. తలరాతను ఎప్పుడూ నిందించకండి. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు మీకోసం ఎదురు చూస్తుంటాయి. ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని, కష్టం విలువ తెలియకుండా కుమారుడిని, బంధాల విలువ తెలియకుండా కుమార్తెను ఎంత పెంచినా దండగే. పాజిటివ్గా ఆలోచించే మనిషిని ఏ విషం చంపలేదు. నెగటివ్ ఆలోచించే మనిషిని ఏ మెడిసిన్ బాగుచేయలేదు. నీవు రోడ్డు మీద రాయిలా ఉండకు. ఎవడో ఒకడు తన్నేస్తాడు. ఊరి చివర కొండలా ఉండు తాకడానికి కూడా ఆలోచిస్తాడు. నోరులేని మేకల్నే బలిస్తారు కాని సింహాల్ని కాదు. గుర్తుంచుకో. కాబట్టి మేకలా కాకుండా సింహంలా జీవించు. నిజంగా మీ మంచి కోరే వాళ్లే అయితే మీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. మనం దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. గెలిచిన వాళ్లు నీతులు చెప్తారు, ఓడిన వాళ్లు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్లతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్లతో అనుభవాలు చెప్పించుకోవడం మంచిది. డబ్బు ఎక్కువ సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు కానీ రోజుకు ఒక్కసారైనా తన క్షేమం గురించి అడిగి తెలుసుకునే భర్తతో మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. 10 మంది కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడ్డం కంటే ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం మంచిది. లోకంలో చీకటి అంతా ఒక్కటైనా ఒక్క దీపం వెలుగును దాచలేదు. అలాగే మీ లక్ష్యసాధనకు పట్టుదల తోడైతే మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. అహంకారం అనేది చీకటి కంటే భయంకరమైనది. మనిషిలో అహం పెరిగితే లైఫ్ అంధకారం అవుతుంది. ఎక్కువగా మరిగించినట్లయితే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే నేటి సొసైటీలో ఉండగలం. కారే కన్నీళ్లు బరువుగా ఉండకపోవచ్చు కాని దానికి కారణమైన బాధ మాత్రం చాలా బరువైనదే. కారణం లేకుండా వచ్చే కోపం, బాధ్యత లేని యవ్వనం, గౌరవం లేని బంధం, అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు. సాధారణంగా జీవించండి. గొప్పగా ఆలోచించండి. అదే మీ లైఫ్కి విలువను తెచ్చిపెడుతుంది. తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులతో జల్సా చెయ్యడం కాదు, నువ్వు కష్టపడి సంపాదించిన దానితో జల్సా చెయ్యి. అప్పుడు తెలుస్తుంది డబ్బు విలువ. మీరు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. నీవు పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతి పొందుతావు. మనం లైఫ్లో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండటం అవసరం. అలా ఉంటేనే విజయం మనల్ని వరిస్తుంది.